Hello everyone, this is Praveen Kumar and welcome to the Hellers Classes channel. So ఇంతకుముందు వీడియోలో sin 180 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ sin 360 ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు లెస్ దాన్ 90 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్కి ఎలా రెడ్యూస్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో ఆడ్ పారామీటర్స్ లైక్ sin 90 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ sin 270 ప్లస్ ఆర్ మైనస్. సో ఫస్ట్ 90 రిప్రజెంటేషన్ తోటి అదర్వైజ్ 270 ప్లస్ ఆర్ మైనస్ రిప్రజెంటేషన్స్ తోటి సైన్ కాస్ వాల్యూస్ని ఒకవేళ మీరు ప్రీవియస్ క్లాసెస్లో అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కాస్ అనేది సైన్గా కన్వర్ట్ అవుతుంది. బట్ 180 ప్లస్ ఆర్ మైనస్ యాజ్ వెల్ యాజ్ 360 ప్లస్ ఆర్ మైనస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ అనేది సైన్గానే యాజ్ ఇట్ ఈస్గా రిటైన్ అవుతుంది, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాక్సిస్. సో ఏ యాక్సిస్ నుంచి స్టార్ట్ చేస్తామో ఆ యాక్సిస్తోనే మళ్ళీ అది ఎండ్ అవుతుంది కాబట్టి సో ఇట్ రిమైన్స్ యాజ్ సేమ్. బట్ ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతుంది 90 ప్లస్ ఆర్ మైనస్ అండ్ 270 ప్లస్ ఆర్ మైనస్ అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో సైన్ 90 మైనస్ థీటా, cos 90 మైనస్ థీటా, sin 90 ప్లస్ థీటా, cos 90 ప్లస్ థీటా, అలాగే 270 రిప్రజెంటేషన్ తోటి sin 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా ఆఫ్ cos, అలాగే 270 ప్లస్ ఉంటే సో sin 270 ప్లస్ థీటా అండ్ cos 270 ప్లస్ థీటా రిప్రజెంటేషన్స్. సో ఈ వాల్యూస్ అనేవి ఎలా వేరియేట్ అవుతాయి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. సో బేసిక్గా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్కి ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి కూడా నేను రిప్రజెంట్ చేసుకున్న కాన్సెప్ట్ వచ్చి యాక్సిస్ రిప్రజెంటేషన్. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రిప్రజెంటేషన్స్ ఇంక్లూడింగ్ దేర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినాలజీస్. సో పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ ఎక్కడ ఉంటుంది అనేది ఆల్రెడీ ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే దీనికి ముందు చేసిన 2 వీడియోస్ కూడా ఒకసారి చూసారంటే క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ అలాగే సైన్ 180 ప్లస్ ఆర్ మైనస్ అండ్ 360 ప్లస్ ఆర్ మైనస్ ఆ రిప్రజెంటేషన్స్ని. సో ఒకవేళ ఈ వీడియోస్ మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసుకోలేకపోతే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో ఆ 2 వీడియోస్ కూడా అబ్జర్వ్ చేశారంటే ఈ వీడియో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ 90 మైనస్ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, విచ్ మీన్స్ ఆల్రెడీ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తీసుకుంటే సో అక్కడ కంప్లీట్లీ ఫస్ట్ కోఆర్డినేట్ కంప్లీట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వచ్చి 90 degrees. సో హారిజాంటల్ పరంగా తీసుకుంటే ఆ పాయింట్ని హారిజాంటల్ తోటి రిప్రజెంట్ చేసినట్లయితే థీటా అవుతుంది. సో రిమైనింగ్ యాంగిల్ 90 మైనస్ థీటా అవుతుంది. సో ఇప్పుడు దాన్ని 2 ట్రయాంగిల్స్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సో థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తోటి ఒకటి కన్వర్ట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ 90 మైనస్ థీటా తోటి ఇంకొక ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తే సో సైన్ థీటా, కాస్ థీటాస్ వర్టికల్ అండ్ హారిజాంటల్ యాక్సిస్ మీద క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ తోటి ఫామ్ అయ్యాయి, బట్ దాన్ని ఒక రెక్టాంగిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, విచ్ మీన్స్ డయాగ్నల్ పాయింట్స్ ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ చేస్తున్న ఆ ఇంక్లైన్డ్ లైన్ని ఒక డయాగ్నల్గా తీసుకున్నట్లయితే సో కంప్లీట్ ఒక రెక్టాంగిల్గా డ్రా చేసుకోవచ్చు. ఆ రెక్టాంగిల్లో బాటంలో ఉన్నది వచ్చేసి థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అండ్ టాప్లో ఉన్న యాంగిల్ 90 మైనస్ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ రిప్రజెంట్ చేస్తే ఒక రెక్టాంగిల్గా ఫామ్ అవుతుంది. సో రెక్టాంగిల్లో ఉన్న కండిషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ సేమ్, ఆపోజిట్ సైడ్స్ అనేవి సేమ్ డిస్టెన్సెస్ ఉంటాయి. సో విచ్ మీన్స్ టాప్లో ఉన్న సైన్ 90 మైనస్ థీటా అండ్ బాటంలో ఉన్న కాస్ థీటా అనేది ఈక్వల్ అవుతుంది. సో వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ సైన్ 90 మైనస్ థీటా ఇస్ కాస్ థీటా, అండ్ ఈవెన్ హియర్ ఆల్సో వీ కెన్ సే ఇట్ ఈస్ కాస్ 90 మైనస్ థీటా ఇస్ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు సైన్ థీటా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్, బికాజ్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఎయిదర్ రైట్ సైడ్ మూవ్ అయినా సరే టాప్కి మూవ్ అయినా 2 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్స్ అనేవి పాజిటివ్ వస్తాయి కాబట్టి సో సైన్ వేరియేషన్స్ అనేవి ఏమి రాలేదు, ఓన్లీ పాజిటివ్ వేరియేషన్స్ మాత్రమే వచ్చాయి. సో సైన్ 90 మైనస్ థీటా ఈజ్ కాస్, కాస్ 90 మైనస్ థీటా ఈజ్ సైన్. అలాగే 90 ప్లస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉంటే వాటి వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. సో అగైన్ ఐఎమ్ taking the angle of inclinations
x plus and x minus angle of inclination, sorry, x minus direction and y plus and y minus directions. సో అగైన్ సేమ్ యాక్సెస్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాను. సో యాక్సెస్ రిప్రజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత 90 ప్లస్ అంటే సో 90 కంటే ఎక్సీడ్ అవుతుంది కాబట్టి సో ఇట్ కమ్స్ ఇన్ టు ద సెకండ్ కోఆర్డినేట్. సో సెకండ్ కోఆర్డినేట్లో ఆ పాయింట్ని రిప్రజెంట్ చేస్తున్నాను. సో సెకండ్ కోఆర్డినేట్కి వచ్చిన తర్వాత సో 90 ప్లస్ విచ్ మీన్స్ 90 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎక్సెస్గా ఉన్న యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వచ్చేసి తీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో ఈ రిప్రజెంటేషన్ కోసం ఏంటంటే యాక్సిస్ రిప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్ని రిప్రజెంట్ చేస్తూ ఆరిజిన్కి జాయిన్ చేస్తూ ఒక ఇంక్లైన్డ్ లైన్ని డ్రా చేసుకుంటున్నాను. సో మెజర్మెంట్ అనేది ఎప్పుడైనా సరే ఫస్ట్ కోఆర్డినేట్ 0 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ 0 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ నుంచి రిప్రజెంట్ అవుతున్న యాంగిల్ 90 ప్లస్ తీటా. సో ఇక్కడ 90 అంటే ఇట్ విల్ కవర్ ద ఎంటైర్ ఫస్ట్ కోఆర్డినేట్. సో 0 నుంచి 90 డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వరకు కంప్లీట్లీ ఫస్ట్ కోఆర్డినేట్ అనేది కంప్లీట్ అయింది. సో ఓన్లీ రిమైనింగ్ యాంగిల్ వచ్చేసి తీటా. ఆ తీటా యాంగిల్ వచ్చేసి యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఇట్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ లైన్ ఆఫ్ యాక్సెస్. సో ఇంతకు ముందు వరకు మనం 90 ప్లస్ తీటా అంటే ఓన్లీ హారిజాంటల్ నుంచి స్టార్ట్ అవుతుంది విచ్ మీన్స్ 0 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ నుంచి. బట్ ఇప్పుడు ఎక్సెస్గా వస్తున్న ఆ తీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఆల్మోస్ట్ మనకు వర్టికల్ యాక్సెస్ తోటి రిప్రజెంట్ అవుతుంది. ఈవెన్ ఇంతకుముందు గమనించిన 90 మైనస్ తీటా కూడా విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ యాక్సెస్. సో ఆ 90 మైనస్ తీటా కూడా వర్టికల్ యాక్సెస్ రిప్రజెంటేషన్తోనే ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హారిజాంటల్తోనే స్టార్ట్ అయ్యి అగైన్ ఆ హారిజాంటల్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ని ఫైనల్ యాంగిల్ కూడా అయితే సైన్ అనేది సైన్గానే ఉంటుంది, కాస్గానే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. బట్ హారిజాంటల్ యాక్సిస్ రిప్రజెంటేషన్ 90 ప్లస్ అనేది మళ్ళీ దాన్ని షార్ట్ అండ్ ఫామ్లోకి కన్వర్ట్ అయినప్పుడు స్మాల్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో అది వర్టికల్గా కన్వర్ట్ అయినట్లయితే సో డెఫినెట్లీ ఇట్ మే బీ కన్వర్టింగ్ ఇంటూ సమ్వాట్ లైక్ సైన్ అనేది కాస్గా కన్వర్ట్ అవ్వచ్చు, కాస్ సైన్గా అవుతుంది అండ్ ఆపోజిట్గా రివర్స్ అయిపోతుంది. సో సైన్ కాసు రివర్స్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా ట్యాన్ అనేది కాట్గా కన్వర్ట్ అవుతుంది అండ్ కొసీకెంట్ సీకెంట్ అండ్ సీకెంట్ కొసీకెంట్గా కూడా కన్వర్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికోసము ఫస్ట్ హారిజాంటల్ యాక్సెస్ తోటి ఒకవేళ తీటా రిప్రజెంట్ అయితే ఇన్ కేస్ హారిజాంటల్ యాక్సెస్ తోటి రిప్రజెంట్ అయితే సో ఆ ట్రయాంగిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనము ఒక ట్రయాంగిల్ లాగా డ్రా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసి ఆరిజిన్ నుంచి నెగిటివ్ డైరెక్షన్లోకి వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ మైనస్ కాస్ తీటా. సో ఈ ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా మీరు ఆల్ సిల్వర్ టీకప్స్ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ సైన్ తీటా డిస్టెన్స్ అనేది టువర్డ్స్ అప్వర్డ్స్ సో పైకి మూవ్ అవుతుంది కాబట్టి ఆ వర్టికల్ డిస్టెన్స్ అనేది సో వై అనేది పాజిటివ్ డైరెక్షన్. సో వీఆర్ గెటింగ్ ద పాజిటివ్ వాల్యూ. సో ఇప్పుడు 90 ప్లస్ తీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తోటి ఆ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తున్నాను. సో విచ్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ 90 డిగ్రీస్. రిమైనింగ్ ఎక్సెస్ ఉన్న యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వచ్చేసి తీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సో ఆ తీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్కి ఇప్పుడు మనం హారిజాంటల్ అండ్ వర్టికల్ పారామీటర్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ an axis representation likewise. So which means 90 degrees of angle of inclination తోటి ఫామ్ అవుతుంది కాబట్టి సో ఇంతకుముందు ఎలా అయితే ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకొని ఆ రెక్టాంగిల్ నుంచి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయని చెప్పేసి ఎలా ప్రొసీడ్ అయ్యామో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఇక్కడ కూడా ప్రొసీడ్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ రెక్టాంగిల్. సో ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుంటున్నాను. సో ఆ రెక్టాంగిల్ని సపరేట్గా డ్రా చేసుకున్నట్లయితే so if you go through this, here I am drawing a rectangle which includes a diagonal. So e angle of inclination వచ్చేసి some theta, actually it is 90 plus theta actually. సో ఓన్లీ theta representation తోటి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూస్ వచ్చేసి ఒకవేళ theta యాంగిల్ హారిజాంటల్లో ఉంటే cos theta మైనస్ విచ్ ఈస్ మైనస్ కాస్ తీటా అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి వర్టికల్ డైరెక్షన్ వచ్చేసి సైన్ తీటాగా కన్వర్ట్ అవుతుంది. బట్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ యాక్సెస్ తోటి ఒకవేళ రిప్రజెంటేషన్ మీరు తీసుకురాగలిగితే
వర్టికల్ యాక్సిస్ అంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ అనేది వచ్చేసి హారిజంటల్ అవుతుంది. అండ్ ఈ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ని సో సిమిలర్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ రిప్రజెంటేషన్లోకి ఒకవేళ ఆ కాన్సెప్ట్ని కానీ ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ సో బోత్ ఆపోజిట్ డైరెక్షన్స్లో థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద హైపోటెనస్ యాక్చువల్లీ. సో హియర్ ఇట్ ఈస్ sin 90 plus theta, which is opposite direction. If I consider this as 90 plus theta, but actually మనకి ఈ రిప్రజెంటేషన్ వచ్చేసి ఓన్లీ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఆపోజిట్ డైరెక్షన్లో ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తీసుకున్నట్లయితే సో ఈ ట్రయాంగిల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను అగైన్. సో వర్టికల్ మెంబర్ విచ్ ఈజ్ ఆల్వేస్ సైన్. సో ఇక్కడ కంప్లీట్ యాంగిల్ వచ్చేసి 90 ప్లస్ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ సైన్ పారామీటర్. అండ్ ఇక్కడ హారిజాంటల్ టర్మినాలజీకి వచ్చేసరికి అడ్జసెంట్ సైడ్ అవుతుంది కాబట్టి సో కాస్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బాటంలో ఉన్న ట్రయాంగిల్ని తీసుకున్నట్లయితే ఆ రెక్టాంగిల్లో అడ్జసెంట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి కాస్, అండ్ ఫుల్ యాంగిల్ ఆఫ్ రిప్రజెంటేషన్కి వస్తే ఇంక్లూడింగ్ దట్ 90 degrees. సో 90 ప్లస్ థీటా యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్కి వస్తే సో అది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఉంది కాబట్టి సో విచ్ ఈజ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ సైన్ 90 ప్లస్ థీటా. సో రెండు పాజిటివ్ డైరెక్షన్స్లోనే ఉంటాయి. రిమెంబర్ వీఆర్ అజ్యూమింగ్ ఆర్ వీఆర్ కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్ ఓన్లీ. సో నెక్స్ట్ ఇక్కడ ఆ ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ సైడ్ అండ్ వన్ మోర్ థింగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి సో దట్ ఈస్ మైనస్ సైన్ థీటా. అక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అనేది ఆల్ సిల్వర్ టీ కప్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ సైన్ 90 ప్లస్ థీటా వచ్చేసి కాస్ థీటా అవుతుంది. కాస్ 90 ప్లస్ థీటా వచ్చి మైనస్ సైన్ థీటా అవుతుంది. సో విత్ దిస్ పార్ట్ 90 మైనస్ అండ్ 90 ప్లస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్స్ వచ్చినప్పుడు ఎలా వేరియేట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ 270 ప్లస్ ఆర్ మైనస్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ 270 మైనస్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ది థర్డ్ కోఆర్డినేట్. 270 ప్లస్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్లో యాక్చువల్గా ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. సో అగైన్ దీనికోసం యాక్సిస్ రిప్రజెంటేషన్ని డ్రా చేసుకుంటున్నాను. ఎక్స్ ఇన్ పాజిటివ్, ఎక్స్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, వై ఇన్ పాజిటివ్ అండ్ వై ఇన్ నెగిటివ్ డైరెక్షన్. సో 270 మైనస్ యాంగిల్ అన్నారు కాబట్టి సో ఆల్వేస్ ద పాయింట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్. 270 ప్లస్ అన్నారు కాబట్టి ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. సో రెండింటికి డయాగ్నల్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ దట్ ఈస్ 270 మైనస్ థీటా అండ్ ఇట్ ఈస్ 270 ప్లస్ థీటా. సో దీన్ని ఇప్పుడు సపరేట్గా ట్రయాంగిల్ రిప్రజెంటేషన్లో ఒకవేళ నేను డ్రా చేసుకున్నట్లయితే ఆ ట్రయాంగిల్ రిప్రజెంటేషన్ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో హియర్ ఐఎమ్ ప్రొసీడింగ్ విత్ ట్రయాంగిల్స్. సో 270 మైనస్ థీటాకి 270 ప్లస్ థీటాకి ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేసుకొని అండ్ అగైన్ దానికి ఒక రెక్టాంగులర్ బాక్సెస్ అనేవి డ్రా చేసుకొని ఆ రెక్టాంగులర్ బాక్స్ నుంచి కంప్లీట్ అనాలిసిస్ అనేది ప్రొసీడ్ అవుతున్నాను. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇట్ యాజ్ థర్డ్ అండ్ ఫోర్త్ కోఆర్డినేట్. సో ప్రస్తుతానికి థర్డ్ కోఆర్డినేట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక ఫోర్త్ కోఆర్డినేట్కి వెళ్తున్నాను. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేస్తున్నాను. అలాగే దానికి డయాగోనల్ పొజిషన్ను కూడా డ్రా చేస్తున్నాను. దట్ ఈజ్ ఇంక్లైన్డ్ పొజిషన్. సో ఇంక్లైన్డ్ పొజిషన్ ఈజ్ సమ్వేర్ లైక్ దిస్. సో ఇంక్లైన్డ్ పొజిషన్ కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ ఆల్రెడీ రిప్రజెంట్ చేసిన దాని ప్రకారం ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వచ్చి 270 మైనస్ థీటా. యాక్చువల్గా అది కంప్లీట్ ఫుల్ యాంగిల్ వచ్చి 270 ఉంటుంది కాబట్టి మైనస్ థీటా అన్నారు కాబట్టి సో రిమైనింగ్ యాంగిలే థీటా. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామంటే 270 మైనస్ థీటా ప్లస్ థీటా, థీటా అండ్ థీటా విల్ గెట్ క్యాన్సిల్ అండ్ ఆబ్వియస్లీ ద రిమైనింగ్ యాంగిల్ ఈజ్ 270. సో దట్ ఈస్ 390 యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్స్ యాజ్ దేర్.
సో దిస్ ఇస్ తీటా. సో ఇంతకుముందు రిప్రజెంటేషన్ని బేస్ చేసుకొని ఆల్ సిల్వర్ టీ కప్స్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని అడ్జసెంట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ రెండు కూడా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ నెగిటివ్ వై డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు తీటా మైనస్ సైన్ అండ్ మైనస్ కాస్ రిప్రజెంట్ చేశాను. సో అలాగే హారిజాంటల్ వచ్చేసి 270 మైనస్ అవుతుంది. సో వర్టికల్ వచ్చేసి మైనస్ కాస్ అవుతుంది. సో డైరెక్ట్లీ వీ కెన్ సే దట్ సైన్ 270 మైనస్ తీటా ఈజ్ మైనస్ కాస్ తీటా, కాస్ 270 మైనస్ తీటా ఈజ్ మైనస్ సైన్ తీటా. సో విచ్ ఈజ్ హారిజాంటల్ యాక్సిస్తో రిప్రజెంట్ అయితే వర్టికల్ ఈజ్ సైన్, హారిజాంటల్ ఈజ్ కాస్. బట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది వర్టికల్తో విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ లైన్ తోటి రిప్రజెంట్ అయితే వర్టికల్ ఈజ్ సైన్ నాట్ సైన్ కాస్ అండ్ హారిజాంటల్ ఈజ్ సైన్ రిప్రజెంటేషన్. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో సేమ్ కాన్సెప్ట్ అగైన్ ఇక్కడ ప్రొసీడ్ అవుతుంది. 270 ప్లస్ తీటా. సో 270 అంటే 390 కంప్లీట్ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఈజ్ తీటా. సో ఆపోజిట్ సైడ్ ఈజ్ సైన్ అండ్ రిమెంబర్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఆ రెక్టాంగిల్, హారిజాంటల్గా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో విచ్ ఈజ్ సైన్ తీటా. అలాగే వర్టికల్ డైరెక్షన్ మూమెంట్కి వచ్చేసరికి ఆ రెక్టాంగిల్ని ఫోర్త్ కోఆర్డినేట్లో అబ్జర్వ్ చేస్తే వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసి నెగిటివ్ వై డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. సో నెగిటివ్ వై డైరెక్షన్ కాబట్టి సో వీ కెన్ సే ఇట్ ఈస్ మైనస్ కాస్ తీటా. సో బాటమ్కి మూవ్ అవుతుంది కాబట్టి ఆరిజిన్ నుంచి, సో మైనస్ కాస్ తీటా. సో సైన్ 270 ప్లస్ తీటా వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ ద వర్టికల్ మెంబర్ మైనస్ కాస్ తీటా. వై మీన్స్ హారిజాంటల్ యాక్సిస్తో రిప్రజెంటేషన్ అయితే సైన్ వస్తుంది. బట్ ఇక్కడ వర్టికల్ యాంగిల్ కాబట్టి వర్టికల్ లైన్ తోటి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తీటా చేస్తుంది కాబట్టి కాస్ అయింది. సో కాస్ 270 ప్లస్ తీటా విల్ రిటైన్డ్ యాజ్ సైన్ తీటా. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ రిప్రజెంటేషన్ కానీ క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే సో ఈ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సైన్ 270 మైనస్ తీటా ఇస్ మైనస్ కాస్, కాస్ 270 మైనస్ తీటా ఇస్ మైనస్ సైన్, సైన్ 270 ప్లస్ తీటా ఇస్ మైనస్ కాస్, కాస్ 270 ప్లస్ తీటా ఈజ్ సైన్ తీటా. సో దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్స్. సో ఇది కంప్లీట్గా ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న టెక్నిక్స్. సో ఎలా వచ్చాయనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఈ 3 వీడియోస్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కొంత కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రిమైనింగ్ 2 వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and share it to your friends.